ఈ వ్యక్తి మందు తాగి ఆ మందు సీసా ప్రాజెక్టులోకి విసురుతాడు. ఈ బాటిల్ పడగానే ఈ ప్రాజెక్టు డ్యామేజీ అయి ధ్వంసం అవడం మొదలవుతుంది. అయితే ఆ ప్రాజెక్టు కింద ప్రాంతంలో కొందరు రైతులు తమ పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ కుర్రాడు పొలంలో పనిచేస్తున్న తన తల్లిదండ్రులకు క్యారేజీ తెస్తూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న వ్యక్తి తలపై తాను చనిపోయే టైం ఈ కుర్రాడికి కనపడుతుంది. ఈ విషయం అతడికి చెప్పగా ఈ కుర్రాడిని తిట్టేసి వెళ్లిపోతాడు. దీనితో ఈ కుర్రాడు పొరపాటు పడుతున్ననేమో అని అనుకుంటాడు. ఇంతలో పెద్ద శబ్దం వస్తుంది. వెనక్కి చూడగా ఆ వ్యక్తి కారు కింద పడి చనిపోయి ఉంటాడు. దీనితో ఇతడికి ఫ్యూచర్ ముందే తెలుస్తుంది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత ఇతడు పొలం వెళ్లగా తన పేరెంట్స్ తలపై కూడా చావబోయే సమయం అలాగే నీళ్లలో మునిగి చనిపోతారు అని ఇతడికి కనపడుతుంది. దీనితో ఇతడు పైకి లేచి మిగతా వాళ్లని చూడగా వారి తలపై కూడా ఇలాగే రాసి ఉంటుంది. అప్పుడు ఇతడికి పక్కనే ఉన్న డ్యాం బద్దలే వీరంతా చనిపోతారు అని అర్థం అవుతుంది. వెంటనే ఈ కుర్రాడు తన పేరెంట్స్ ను ఇక్కడ నుండి రమ్మంటాడు. అలాగే మిగతా వాళ్లను కూడా ప్రాజెక్టు కూలిపోయి ఇదంతా మునిగిపోతుంది, మీరు కూడా పారిపోండి అని చెప్తాడు. కాని ఎవరు ఇతడి మాటలు నమ్మరు. అలాగే ఇతడిని గ్రామస్తులు తిడుతూ మా పని చెడగొట్టకు అంటూ తిడతారు. కాని ఎవరూ నమ్మట్లే అని ఇతడు తన పేరెంట్స్ ను మాత్రం తీసుకుని పారిపోవడానికి సిద్ధం అవుతాడు. ఇంతలో భూస్వామి అక్కడికి వచ్చి పని చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని వీళ్లని తిడుతూ ఉంటాడు. దీనితో ఈ కుర్రాడికి కోపం వచ్చి అక్కడ ఉన్న పంట తగలపెడతాడు. అప్పుడు భూస్వామి ఈ కుర్రాడిని కొట్టడానికి వస్తాడు. ఇంతలో నిజంగా ఆ డ్యాం బద్దలే ప్రాజెక్ట్ నీరు వీరి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.